హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెలర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన మలయాళంలో సూపర్ హిట్ అయిన ముర్రా మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే రమాదేవి అనే ఒక ఆమె ఒక హోటల్లో ఒకతనితో మాట్లాడి బయటకైతే వస్తుంది. రమాదేవి వాళ్ళ కొడుక్కి ఫోన్ చేసి ఇంతసేపటి నుంచి ఎక్కడున్నావని తొందరగా వచ్చి నన్ను పికప్ చేసుకో అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే ఒక వ్యక్తి అయితే వచ్చి రమాదేవిని పొడిచి అక్కడికక్కడికే చంపేస్తాడు. అసలు రమాదేవి ఎవరు, రమాదేవిని అతను ఎందుకు పొడిచాడు అనేది మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. కట్ చేస్తే మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ లో కోతరా అనే ఒక అబ్బాయిని చూపిస్తారు. అతనితో పాటు ఇంకో 4 అబ్బాయిలతో కలిసి ఒక బ్యాంక్ అయితే వెళ్లి అక్కడున్న ఫర్నిచర్ ఇంకా అక్కడున్న వస్తువులన్నింటినీ పగలగొడుతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి పోలీసులు అయితే వచ్చి ఆ విధ్వంసానంతా ఆపుతారు. పోలీసులు అయితే ఈ 4 అబ్బాయిల వరకు అయితే పడుతూ ఉంటారు. ఎలాగోకలాగా ఈ 4 అయితే ఆ పోలీసుల నుంచి తప్పించుకొని బయటపడతారు. ఆ 4 అబ్బాయిలు ఎవరో కాదు, అన్నాండు, మానవ్, షాజీ ఇంకా సితురు. వీళ్ళ 4 అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఏ చేసినా కలిసి తిరుగుతూ ఉంటారు. అలా వీళ్ళు తప్పించుకోగానే కొటారు అయితే వీళ్ళ 4కి ఫోన్ చేసి సాయంత్రం బార్ లో కలవండని వీళ్ళతో అయితే చెప్తారు. దాంతో ఈ 4 సాయంత్రం పార్క్ అయితే వెళ్తారు. అప్పుడే మనకి అక్కడున్న అన్నీనైతే చూపిస్తారు. అన్ని ఆ ఏరియాలోనే చాలా పవర్ఫుల్ వ్యక్తి. కొన్ని మర్డర్లు ఇంకా చాలా కేసుల్లో అయితే ఇరుక్కొని చాలా పెద్ద డాన్ అయితే ఉంటాడు. కొటారు అయితే వీళ్ళ 4ని అతనికి పరిచయం చేసి వాళ్ళకి ఫ్రీగా మందు ఇంకా డబ్బులు ఇప్పించి అక్కడి నుంచి పంపించేస్తారు. అలా అన్నండు అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. అన్నండుకి వాళ్ళ నాన్న అయితే ఉండడు. వాళ్ళ నాన్న కొన్ని ఏళ్ల క్రితం చచ్చిపోయి ఉంటాడు. అన్నండుకి కొన్ని సబ్జెక్టులు అయితే డిగ్రీలో మిగిలింటాయి. వాళ్ళ అమ్మ అయితే అన్నండు గురించి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అని అయితే రమాదేవి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. రమాదేవి ఎవరో కాదు, స్టార్టింగ్ లో కొందరు ఒక ఆమెను పొడుస్తారు కదా, ఆమె రమాదేవి. రమాదేవి అయితే ఒక పనిని అన్నీకైతే అప్పచెప్తుంది. దాంతో అన్ని అయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొట్టారు ఇంకా గ్యాంగ్ ని, అన్నండు ఇంకా వాళ్ళ గ్యాంగ్ ని కూడా ఒక దగ్గరికి తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ అయితే ఆపడానికి అన్ని అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అదే టైం కి అక్కడున్న లోకల్ వాళ్ళు అయితే వచ్చి అన్నిని తిడుతూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని అన్నండు ఇంకా వాళ్ళ గ్యాంగ్ అక్కడున్న లోకల్ ప్రొటెస్టర్స్ ని చావగొడతారు. దాంతో అక్కడున్న వాళ్ళు తీవ్రంగా అయితే గాయపడతారు. అలా చావగొట్టినందుకు పోలీసులు అయితే వీళ్ళని వెతుకుతూ ఉంటారు. దానికోసంగా అని ఇంకా అన్నండు ఇంకా వాళ్ళ గ్యాంగ్ తీసుకొని అండర్ గ్రౌండ్ కి అయితే వెళ్ళిపోతారు. కానీ అలా వెళ్ళిన కొన్ని రోజుల తర్వాతే పోలీసులు వీళ్ళ 4 అయితే పట్టేసుకుంటారు. పట్టుకున్న వాళ్ళనైతే పోలీసులు బీభత్సంగా అయితే కొడుతూ ఉంటారు. అలా అన్నన్ను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మా నాన్న అయితే పిలిపించి పోలీసులు అయితే గట్టిగా అయితే వాళ్ళని తిడుతూ ఉంటారు. కానీ అని అయితే ఎలాగోకలాగా డబ్బులు అరేంజ్ చేసి వీళ్ళ 4కి బెయిల్ అయితే ఇప్పిస్తాడు. కట్ చేస్తే అని అయితే అన్నండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పిలిపించి ఒక పని చేయాలని, అది తమిళనాడులో ఒక ఫారెస్ట్ ఏరియాలో బ్లాక్ మనీ ఉందని, ఆ బ్లాక్ మనీని సేఫ్ గా కేరళ తీసుకురావాలని అన్నండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే చెప్తారు. అన్నండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఆలోచించి ఆ పనికైతే ఒప్పుకుంటారు. అని వాళ్ళకి మరో విషయం కూడా చెప్తారు. అంతకు ముందే 2 అబ్బాయిలు దీనికోసం ట్రై చేశారని, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారని అన్నండుకి అయితే చెప్తాడు. అన్నండు వాళ్ళ కాంటాక్ట్స్ ఇవ్వమని అనినైతే అడిగి వాళ్ళైతే తమిళనాడుకి అయితే బయలుదేరతారు. అలా తమిళనాడు చేరుకున్న అన్నండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంతకు ముందు ఆ మిషన్ లో ఫెయిల్ అయిన వాళ్ళిద్దరిని అయితే కలుస్తారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు, మల్లార్ అండ్ మను. మల్లార్ ఇంకా మను అంతకు ముందే ఈ డబ్బును తీసుకోవడానికి వెళ్లి ఫెయిల్ అయితే అయి ఉంటారు. అన్నండు అయితే మల్లార్ ఇంకా మనుకి షేర్ ఇస్తానని చెప్పి ఎలాగోకలాగా ఒప్పించి వాళ్ళ టీంలో అయితే చేర్చుకుంటారు. అలా వాళ్ళ 6 ఎలాగోకలాగా చాలా కష్టపడి ఆ డబ్బునైతే తీసుకొని తిరిగి కారులో వస్తూ ఉంటారు. కానీ అదే టైంలో అక్కడికి కొంతమంది వీళ్ళని గుర్తుపట్టి వీళ్ళ కార్ని గుద్దుతూ ఉంటారు. కానీ వీళ్ళు అడవిలోకి వెళ్లి తప్పించుకొని ఆ రోజు నైట్ అంతా అడవిలో అయితే తలదాంచుకుంటారు. ఆ రోజు మార్నింగ్ అని వస్తాడు. అనిని మల్లార్ ఇంకా మన్నుకు కూడా షేర్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అప్పుడే అని ఫ్రెండ్ అయితే ఇలా అంతా ఇవ్వడం కుదరదని అన్నండుకైతే చెప్తూ ఉంటాడు. అలా అన్నండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మళ్ళీ తిరిగి కేరళకి అయితే వచ్చేస్తారు. ఆనందు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే షేర్ అయితే రావాల్సి ఉంటుంది. దానికోసంగా అని ఉంటున్న గోడాంకి అయితే వెళ్లి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో రమాదేవి ఇంకా వాళ్ళ కొడుకు అయితే వస్తారు. డబ్బుల విషయంలో వీళ్ళకి మాట పెరుగుతుంది. దాంతో రమాదేవి కొడుకైతే అన్నండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నైతే బాగా తుక్కు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. అలా అన్నందు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని కొట్టినందుకు రమాదేవి కొడుకు మీద వీళ్ళ 4 చాలా కోపం అయితే పెంచుకుంటారు. వీళ్ళ 4 కలుసుకొని ఈ ప్లాన్ వేసి రమాదేవి కొడుకుని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని చితక్కొట్టి రమాదేవి కొడుకు యొక్క చేతినైతే చాలా ఘోరంగా అయితే కాళ్ళతో తొక్కేసి అతని చేతినైతే దేనికి పనికి రాకుండా అయితే చేసేస్తారు. ఆ నెక్స్ట్ డే మనఫ్ ఇంకా షాజీ బైక్ లో అయితే అన్నండుని కలవడానికి వస్తూ ఉంటారు. కానీ అదే టైంలో ఒక లారీ అయితే షాజీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్న బైక్ ని అయితే గుద్దేస్తుంది. దాంతో మనఫ్ ఇంకా షాజీ అక్కడికక్కడికే చచ్చిపోతారు.
ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత అన్నండు ఇంకా సితురునైతే అని పిలిచి వాళ్ళకి వాళ్ళ వాటా అయితే ఇచ్చి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమని అయితే చెప్తారు. దాన్ని విన్న అన్నండు ఇంకా సితురు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ కారులో అయితే వెళ్తూ ఉంటారు. కానీ అదే టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులైతే అన్నండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్న కార్ని అయితే అటాక్ చేసి సితురును అయితే అక్కడికక్కడే చంపేస్తారు. దాన్ని చూసిన అన్నండుకి అయితే అసలు ఏం అర్థం కాదు. ఇలా చేసింది అని అనండుకైతే తెలుస్తుంది. అనండు ఏమాత్రం లేట్ చేయకుండా అనిని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే చంపడానికి అయితే వెళ్తాడు. అనండు అనినైతే చాలా ఘోరంగా పొడిచి చంపేస్తాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే చైనర్ కేసి తనని చంపకుండా అక్కడే వదిలేసి అనండు అయితే వెళ్ళిపోతాడు. అలా అనండు పారిపోయి తమిళనాడుకి అయితే వెళ్లి మల్లారి ఇంకా మన్నునైతే కలుస్తాడు. జరిగిన విషయం అయితే చెప్పి వాళ్ళని ఎలాగైనా చంపుతానని మల్లారి ఇంకా మన్నుకైతే చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అనండుకైతే రమాదేవి వెళ్తున్న జిమ్ అయితే తెలుస్తుంది. అలా అనండు అయితే రమాదేవిని చంపడానికి వెళ్తూ ఉండగా ఒక కార్ అయితే అన్నండునైతే గుర్తేస్తుంది. దాంతో అన్నండు అక్కడికక్కడే చచ్చిపోతాడు. అలా అన్నండు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత మల్లారి ఇంకా మను అయితే రమాదేవిని చాలా ఘోరంగా అయితే చంపేస్తారు. అలా మల్లారి ఇంకా మను అయితే అన్నండు పగనైతే తీర్చుకుంటారు. దీంతో మూవీ అయితే ఎండ్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.